ఘనంగా విరాట్ హిందూ సమ్మేళనం దేశభక్తి నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం రాష్ట్రీయ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం శనివారం ఘనంగా జరిగింది. భక్తి శ్రద్ధల నడుమ దేశభక్తి ఉత్సాహంతో సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను రాబట్టింది. సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసి భారత్ మాతాకు శివాజీ మహారాజ్ కి పుష్పాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం సభ ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి దేశభక్తి భావాలు పొంగాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు జిన్నా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చినప్పుడే దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమాజంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించడం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. విరాట్ హిందూ సమ్మేళనం అధ్యక్షుడు ఒల్లాల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు డాక్టర్ ఇందిరా, ఇస్కాన్ ప్రచారకులు హృషికేశ్ దాస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. సమ్మేళనం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ప్రాంతం కాషాయ వర్ణంతో కలకలలాడింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక నృత్యాలు, వేద పఠనం వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భక్తి, దేశభక్తి, సంస్కృతి కలగలిగిన ఈ సమ్మేళనం పాల్గొన్న వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హిందూ బంధువులకు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఐక్యతను బలపరచడంలో ఇలాంటి సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని భక్తులు అభిప్రాయపడ్డారు. మొత్తానికి విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్యాత్మికత, సంస్కృతి, దేశభక్తి విలువలను ఒకే వేదికపై ప్రతిబింబించిన మహోత్సవంగా నిలిచింది. నిలబడిన వారందరూ కూడా కూర్చోగలరు. మహిళా వక్త శ్రీమతి డాక్టర్ ఇందిరా గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి ఆదరణ కలిగించడం జ్ఞానానికి ప్రతీక. చీకట్లను తొలగించి వెలుగును ప్రసారం చేయడం మన సంస్కృతి కాబట్టి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. అతిథులతో సమస్యలు ఉంటున్నారు. కొంచెం లైన్ ఉన్నది ఈ టైప్ కొంచెం ముందు కొంచెం ముందు ఇట్లా యూ టైప్ ఉండాలి సార్. కొంచెం సైడ్ జరుపుదామా. మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ
అన్న జరగనా భయ్యా అన్న ఒకసారి మన దేవాలయాలు మన అస్తిత్వానికి పునాదులు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడో దూరాన ఉన్న దేవాలయాలకు వెళ్ళి హుండీలో డబ్బులు వేయడం కాదు. మన దగ్గర ఉన్న దేవాలయాలకు కానీ మన దగ్గర ఉన్న హిందువులు దయచేసి, ఎందుకంటే చాలా సందర్భాలలో చూస్తున్నాం మనం, మనకు అంటే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏదైనా ఇష్యూ అయినా నాకెందుకులే అనే ధోరణి మన దాంట్లో చాలా ఉంటుంది. అది దయచేసి ఉండొద్దని కోరుకుంటున్నా. నేను
ప్రపంచమంతా ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలనే ఆకాంక్ష ఒక హిందూ మతం మాత్రమే. మనం వేరే మతాల వాళ్ళను మన దాంట్లోకి మార్చుకోవాలని ఏ రోజు అనుకోలే, మనకు అవసరం కూడా లేదు. దయచేసి గుర్తించండి. ఆడపిల్లలకు ముఖ్యంగా యువతకు లవ్ జిహాదీ కేసులు చాలా జరుగుతున్నాయండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే మీరంతా సోషల్ విన్నపం, ఎందుకంటే ఏ రకంగా ఏ రూపకంగా వాళ్ళు వస్తారో తెలియదు. వారందరి దగ్గర నుంచి మనల్ని దయచేసి సోషల్ మీడియా మన విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ కూడా ఒకటి మన హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసిందండి. మీకు అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. మీ దృష్టిలో ఏమన్నా ఎటువంటి కేసులున్నా జై హింద్ పేపర్లు గట్టి కొట్టాలండి. అధ్యక్షుల వారు చాలా చక్కగా మన యొక్క హిందూ మూలాలే మన సంస్కృతిని కాపాడుతాయని మరియు మన ప్రస్తుత పరిస్థితులపైన చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కుమార్ చప్పట్లు కొట్టాలని ఎన్నుకున్న వాళ్ళు కొట్టట్లేదు, ఇక్కడికి వినిపించారు. సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి పిల్లలని మన ఫ్యూచర్ జనరేషన్ హిందువులుగా ఎలా నిలబెట్టగలుగుతామని అందరి తల్లుల చేతుల్లో ఉన్నది. మనం సంస్కృతి గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుందని నా పర్సనల్ అభిప్రాయం అండి. అయితే భారతదేశం చాలా గొప్ప దేశం, అది నేను కొత్త చెప్పేది ఏం లేదు. కానీ మనం పాత మూలాలు మర్చిపోయి వేరే దేశానికి సంబంధించి వేరే మతాలకు సంబంధించి మనం చాలా వరకు వారిని ఫాలో అవుతూ మన యొక్క మూలాల్ని మర్చిపోయి మన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని మర్చిపోతున్నామని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియా అందరికీ చాలా దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నా. సోషల్ మీడియాలో మీరు చూస్తే ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విలేజ్లో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, మన హిందువుల మీద కానివ్వండి, హిందూ ధర్మం మీద కానివ్వండి, హిందూ దేవుళ్ళ మీద కానివ్వండి, చాలా వరకు అవమానకరంగా అసభ్యంగా ఇతర అంటే మనకు సంబంధించిన కాని వాళ్ళు ఎన్నోసార్లు మన మీద దాడులు జరుగుతున్నాయి. దాన్ని మీరంతా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మీరంతా ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ విరాట్ సమ్మేళనం అనే ఒక గొప్ప మహర్కార్యానికి పిలుపునిచ్చిన రాష్ట్ర
స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రశాంత్ నగర్ బస్తీ ప్రాంతంలో ఎన్టీపీసీ కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ నందు హిందూ విరాట్ సమ్మేళన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ ఆదరణీయ శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అదేవిధంగా వీరితో పాటు మహిళా వక్త శ్రీమతి డాక్టర్ ఇందిరా గారు, అదేవిధంగా ఇస్కాన్ ప్రచారకులు శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ గారు పాల్గొని మన హిందుత్వాన్ని గురించి మరియు మహిళా శక్తి గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, హిందూ ఆచార సాంప్రదాయాలకు సంబంధించి ఈరోజు యువతీ యువకులు అదేవిధంగా సబ్బన్న వర్గాలు మన యొక్క హిందుత్వాన్ని ఏ విధంగా ఐక్యం చేయాలి, కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్ననాటి నుండే వారి పిల్లలకు, అదేవిధంగా యువతీ యువకులకు, నేటి సమాజానికి, మన చుట్టుపక్కల వారికి, మన గ్రామంలో, మన బస్తీలో, మన వాడలో, మన ఊరిలో ప్రతి ఒక్కరం హిందుత్వాన్ని బలపరిచే విధంగా ఈ యొక్క వక్తలు మనకు ప్రబోధాలు బోధిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులందరికీ హిందూ విరాట్ సమ్మేళన సమితి ప్రశాంత్ నగర్ బస్తీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా గడప లోపలే కులం, గడప దాడితే మనందరం హిందువులం అనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి జరిగితే అది ధర్మం, చెడు జరిగితే అది అధర్మం. నువ్వు పలికింది సత్యమా అసత్యమా కాదు, నువ్వు చేసింది న్యాయమా అన్యాయమా అనేది కాదు, నువ్వు ఒప్పు మాట్లాడినావా తప్పు మాట్లాడినావా కాదు, నీ పని కారణంగా ఎదుటివానికి ఏం జరిగింది. ఇక్కడనే నేను ఒకళ్ళు పట్టుకొని ఓడిస్తే అధర్మం, పాకిస్తాన్ బార్డర్లో పట్టుకొని ఓడిస్తేనే ధర్మం. ఈనంగా ఒక పాము పోతుంది, పాములో కూడా ఆత్మ ఉన్నది అనుకుంటే ధర్మమే, హిందుత్వమే. ఆ పాము అమ్మాయిని కుట్టడానికి పోతే చంపడం ధర్మం, దాని చదివితే చంపద్దు, అది కూడా ధర్మమే. చంపడం ధర్మమా అధర్మమా అంటే ఆ పాము కారణంగా సమాజానికి అన్యాయం జరిగినప్పుడు చంపడమే ధర్మం. కాబట్టి ధర్మం చాలా విశిష్టమైంది. న్యాయం అన్యాయం కంటే, సత్యం అసత్యం కంటే, తప్పు ఒప్పుల కంటే ధర్మం విశిష్టమైంది. అదే హిందుత్వం.